అంటే మౌనం అంగీకారం అనుకోవచ్చా, తప్పు చేసినారనుకోవచ్చా? ఆ పెట్రోల్ ఎంత ఉందనేది ట్యాంక్లో నుంచి తీసేస్తే కూడా మీరు కొట్టిన పెట్రోల్ కూడా దాంట్లో లేదు, 1.5 లీటర్ తక్కువ ఉంది అంటున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మరి నెలమామూళ్ళ మత్తులో తూగుతూ ఉన్నారా? ఎందుకు పట్టించుకోవడం లేదు? ఫస్ట్కి దీనికి ఎంత 1559 నాకు కొట్టారు. నా పెట్రోల్ పోతే పోయింది, వదిలేసేయండి, అంతా అయిపోయిన తర్వాత. ఇప్పుడు సెకండ్ టైం ఎంత కొట్టారు? 1586 రూపాయలు కొట్టారు. మిగిలింది ఎలా కొట్టారు? ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? అవును, నా ట్యాంక్ కెపాసిటీ ఎంత? అవును, నా ట్యాంక్ కెపాసిటీ ఎంత? ఒక్క నిమిషం ఉండండి. నా ట్యాంక్ కెపాసిటీ ఎంత? అవును, ట్యాంక్ కెపాసిటీ ఎంత? ఫుల్ అంటే ఇప్పుడు ఫుల్ నా ట్యాంక్ కెపాసిటీ ఎంత? 13.5. ఇప్పుడు సార్ ఏం జరుగుతుందో అర్థం కావట్లే. మేనేజర్ అయితే మౌనవ్రతం అంటే ఏమీ మాట్లాడలేకున్నారు. ఏమీ మాట్లాడలేదంటే ఏం అర్థం ప్రజలారా? ఈ మధ్య కాలంలో మోసాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది మనం చూస్తూనే ఉన్నాం. 1 కాదు 2 కాదు, ప్రతిదీ కల్తీతో పాటు మోసాలు. ఈరోజు మనం అనంతపురం నడిబొడ్డున ఉన్న ఎంజీ పెట్రోల్ బంక్ అంటే చాలా మందికి ఒక ట్రస్ట్, ఒక నమ్మకం. అలాంటి ఎంజీ పెట్రోల్ బంకులోనే ఈరోజు ఇంత మోసం జరిగిందంటే నిజంగా ఇక్కడ చూస్తున్నాం. ప్రజలంతా చాలా మంది బాధపడుతున్నారు. ఎన్నోసార్లు చెక్ చేశారు, బట్ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బిల్లులు కూడా తీసుకొచ్చారు. మరి దీనిపైన లీగల్ మెట్రాలజీ ఏం చేస్తున్నారు, తూనికలు కొలతలు వాళ్ళు, అలాగే విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా మంది ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, మరి నెలమామూళ్ళ మత్తులో తూగుతూ ఉన్నారా? ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ విధంగా జరుగుతుంటే అంటే చాలా మంది పనికి పోయే వాళ్ళు, నిరుపేదలు కూడా చాలా మంది వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారు. అలాంటి వారికి 200, 300 కొట్టినప్పుడు 40-50 రూపాయలు తేడా వస్తే ఈ విధంగా జరుగుతుంటే మరి అధికారులు ఏం చేస్తున్నట్లు? అసలు నీకు ఏం జరిగింది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అలా ఏం లేదన్నా. యాక్చువల్గా మేము బయటకు వచ్చాను, నేను నా ఫ్రెండ్ శరత్ అని చెప్పేసి బయటకు వచ్చాము. నేను అలా ఎస్టర్డే వచ్చేసి నేను 1 లీటర్ పెట్రోల్ వేయించుకున్నాను అనమాట. సో నేను బయటకు వచ్చాను కదా, కొద్దిగా లాంగ్ వెళ్తామని చెప్పేసి ఫుల్ ట్యాంక్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని పెనుగొండకి వెళ్ళాలని చెప్పేసి, అంటే మీకు తెలుసు కదా పెనుగొండకి అంటే కొద్దిగా ఫేమస్ ప్లేస్, కొద్దిగా హిస్టారికల్ ఉంటుంది కాబట్టి మేము వీకెండ్స్ అంటే మాకు ఉంటుంది. యాక్చువల్గా మాకు సండే ఉండదు, మేము వీకెండ్స్ మేము వెళ్ళలేము కాబట్టి మేము ఈరోజు ప్లాన్ చేసాము అనమాట. సో ఈరోజు వచ్చాము, ప్లాన్ చేసుకుందామని చెప్పేసి మేము పెట్రోల్ బంక్ వచ్చాము. వచ్చిన తర్వాత మేము పెట్రోల్ పట్టించుకుంటే యాక్చువల్గా నేను 3 years నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో పనిచేశాను అనమాట. ఓకేనా, నాకు తెలిసిన తర్వాత ఈ 2-wheeler ఫీల్డ్లో బుల్లెట్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేది 13.5 అంటే 13.5 లీటర్లు. దాని ట్యాంక్ కెపాసిటీ అంతే, అంతకుమించి ఎక్కువ పట్టదు. అది ఓవర్ఫ్లో అవుతుంది. ఇది అవుతుందంటే ఒక అయితే 250 ml అంటే ఎంత అవుతుంది? 13.750 ml అంతే కదా, కరెక్ట్ కదా? ఇక్కడ మీరు మీటర్ ఇది బిల్లు చూసినట్లయితే మీరు లైన్ చూసుకోండి, జూమ్ చేసుకోండి. ఫస్ట్ కాదు, 1 కాదు, 2 సార్లు వేయించాం మేము. తర్వాత మాకు ఎక్కడ టాలీ కాలే. వేయించిన తర్వాత కూడా పెట్రోల్ కొద్దిగా ఫాల్ట్ ఉంది, మీరు చెక్ చేసుకోండి అంటే వాళ్ళు తీసిన తర్వాత మొత్తం పెట్రోల్ ట్యాంక్ నిండా కొట్టించారు, మళ్ళీ తీసి కొట్టేశారు. వేయించాం. ఏం జరిగింది? 40.25 వాళ్ళు కొట్టినారన్నా. మా బండి కెపాసిటీ 13.5. వాళ్ళు ఏమంటారు, ఏ బండి అయినా కానీ 1 లీటర్ ± ఉంది అన్నారు. సరే మీదే ఒప్పుకుంటా, మీరు 14.25 కొట్టినారు. నా బండి ఇచ్చిన, బీగాలు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. 40.25 బయటికి తీయండి అన్నాం. 13.5 వచ్చింది. 14.5 వాళ్ళు కొట్టినది ఇడిచిపెట్టి ఆల్రెడీ దాంట్లో పెట్రోల్ ఉంది, అది వదిలేండి. మీరు కొట్టిన 14.25 బయటికి తిండంటే 13.5 వచ్చింది.
ఇప్పుడు పెట్రోల్ పోయింది. నా పెట్రోల్ పక్కన పెట్టి నా పెట్రోల్ పోతే పోనీ అండి, వాళ్ళు కొట్టిన కన్నా బయట తీయండి అంటే ఏమంటే మనకి మన దౌర్భాగ్యం ఏమంటే ఇడ గవర్నమెంట్ ఇచ్చిన కొలతలు ఉంటాయి చూడ మిల్లీ లీటర్లు చెక్ చేసేటివి, దాంట్లో వాళ్ళే స్వయాన అప్పటికప్పుడు తీసి చెక్ చేసింటేనే 13.450 మిల్లీ లీటర్లు. వాళ్ళు పిలిపించి వాళ్ళ మెకానిక్ చెక్ చేశారు. అనా ఒక్క నిమిషము, మీరు చూస్తున్నట్లయితే ఈరోజు డేట్ 22/12/2025 18:10కి 18:10 అంటే 6:10కి మనం కొట్టించిన పెట్రోల్ ఎంత అవుతుందనా ఇక్కడ చూడండి అమౌంట్ 1559 రూపాయలు మనం కొట్టించాం. అది అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, పెట్రోల్ జీరో అయిపోయింది అన్న, పెట్రోల్ జీరో అయిపోయింది, వాళ్ళు చెక్ చేశారు, అంతా అయిపోయింది. సరే అని చెప్పి ఖాళీ వాళ్ళే చేసినారు, రాలేదు. అయిపోయిన తర్వాత మళ్ళా బండి తీసుకొని పోయి వాళ్ళ దగ్గర పెట్టినాం, కొట్టండి అని. మళ్ళా 14.83 వచ్చింది బిల్ వచ్చింది. వాళ్ళు ఎట్లా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సమాచారం ఏంటంటే గతంలో కూడా చూసాం, దానికి ఏదో ఒక చిన్న లాంటి బటనో మిషనో ఏదో పెట్టింటారు. ఆ బటన్ వల్ల ఇంకా లారీలకు పెద్ద పెద్ద ట్యాంకర్లకు వీళ్ళకి 100 లీటర్లు పెడతారు. అంటే అప్పుడు ఏ విధంగా మోసం చేస్తుంటారు? సో ఈ విధంగా మోసం చేసి ప్రజలను మోసం చేస్తున్నా అధికారులకు తెలిసినా మరి పట్టించుకోలేదా, లేకపోతే అధికారులకు తెలియదా ఏంటనేది మరి చూడాలి. దీనిపైన ఖచ్చితంగా అధికారులు దృష్టి పెట్టాలి. ఇలాంటి పెట్రోల్ బంకులు ఇంకా ఏమైనా ఉంటే ఖచ్చితంగా సీజ్ చేసి తగిన చర్యలు అయితే తీసుకోవాలి. చట్టపరంగా చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకునే వరకు మనం కూడా ఏపీ 39 టీవీ అలుపెరగని పోరాటం చేస్తుంది. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా, ప్రజలకు ఒకటి చెప్తున్నాను, నేనైతే ఏం చెప్పను, ఎవిడెన్స్ చూపిస్తాను అంతే. మీరు చూడండి, నా టైమింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి. నువ్వు మంచి పని చేసావు, ఎందుకంటే నువ్వు బిల్స్ అన్ని అదేనా ఇదే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి 22/12/2025 18:10 అంటే 6:10కి 6:10కి ఎంత కొట్టించామో నా బండిలో పెట్రోల్ తీసేసేయండి. నా బండిలో 20 రూపాయలు ఉందో లేదనుకుంటే నా బండిలో ఎంత కొట్టించాను అప్పుడు అమౌంట్ 1559 రూపాయలు 81 కొట్టించాను. ఎప్పుడు 6:10కి ఓకేనా. తర్వాత రీసెంట్ గా జస్ట్ నాకు ప్రాబ్లం ఉంది అని తెలిసి మళ్ళీ కొట్టిస్తే ఎప్పుడు కొట్టించాను 22/12/2025 20 టైమింగ్ అంటే 8:26కి 28:26 కొట్టిస్తే జీరో చేపించి ట్యాంక్ అంతా ఖాళీ చేపించి మెకానిక్ పిలిపించి చేపించాం. అప్పుడు ఎంత కొట్టారు? 1586 రూపాయలు. అంటే అంతా ఉన్నారు, అంతా పోలీస్ వ్యవస్థానం ఉంది, వీళ్ళ సిబ్బంది ఉన్నారు, అంతా ఉన్నారు. ఫస్ట్ కి దీనికి ఎంత 1559 నాకు కొట్టారు. నా పెట్రోల్ పోతే పోయింది, వదిలేసేయండి, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ టైం ఎంత కొట్టారు? 1586 రూపాయలు కొట్టారు. మిగిలింది ఎలా కొట్టారు అంటే ఎలా కొట్టారు? నేను ఈ సిబ్బందిని అడుగుతున్నాను. ఈ ప్రజలకి ఏం చెప్దామని మీరున్నారు. ఈ గవర్నమెంట్ ఇదే విషయం ఓనర్ అడిగి కనుక్కుందాం. బిల్స్ ఉన్నాయి, బిల్స్ లో కూడా 2 సార్లు కొడితే 2 సార్లు కూడా తేడా వచ్చింది. ఆ పెట్రోల్ ఎంత ఉందనేది ట్యాంక్ లో నుంచి తీసేస్తే కూడా మీరు కొట్టిన పెట్రోల్ కూడా దాంట్లో లేదు, 1.5 లీటర్ తక్కువ ఉంది అంటున్నారు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అంటే మౌనం అంగీకారం అనుకోవచ్చా? తప్పు చేసినారనుకోవచ్చా? అంతే కదా సార్. పోనీ ఇప్పుడు మా ముందర ఏమన్నా మీ దగ్గర మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ అన్ని పంపుల్లో సార్ చెక్ చేయొచ్చా? అవకాశం చేస్తామా? మరి రండి చేస్తే మీ నిజాయితీ అన్న తెలుస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లే. మేనేజర్ అయితే మౌనవ్రతం అంటే ఏమీ మాట్లాడలేకున్నారు. ఏమీ మాట్లాడలేదంటే ఏం అర్థం ప్రజలారా? మీరే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం అన్నాం, చూద్దాం మరి వస్తారా లేదా, వాళ్ళు నిజాయితీ ఎంత అనేది. వచ్చినప్పుడు ఇప్పుడు ఇంత ముందు కూడా ఆల్రెడీ ఎంజీ పెట్రోల్ బంక్లో మేము పెట్రోల్ పట్టించుకున్నాము. జస్ట్ మేము ఫ్రెండ్ ఇన్విటేషన్ ఉంటే మేము పోయినాం, బయటికి వచ్చేసి ఆడ వాళ్ళ ఇన్విటేషన్ ఉంటే పోయి వచ్చినాము. తర్వాత వచ్చేసి మేము ఇక్కడికి వచ్చే పెట్రోల్ అయిపోయింటే అంటే అయిపోలేదు, దాంట్లో ఆల్రెడీ 1 లీటర్ ఉంది. లాస్ట్ 2 days బ్యాక్ కింద మనం వచ్చేసి 200 రూపీస్ పెట్రోల్ పట్టించామన్నమాట. ఇప్పుడు మన 200 పెట్రోల్ అంటే మేము నెక్స్ట్ డే మేమేం తిరగలేదు, ఇక్కడికి వచ్చాము. పార్టీ అంటే పోయినాము, లంచ్ చేసుకున్నాము, అంటే మధ్యాహ్నం కాబట్టి లంచ్ చేసుకున్నాము, వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే
నా ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13.5 లీటర్స్ జీరో, అంటే 13.5 లీటర్ ఉంది. కానీ వీళ్ళు పట్టినది 14.25, అంటే దాదాపు 14 లీటర్ల 25 ఎంఎల్, అంటే చాలా ఎక్కువ పట్టారు. నా ట్యాంక్ కెపాసిటీ షోరూంలో కూడా ఇవ్వలేదు. కానీ నేను ఒక్కసారి కాదు, రెండోసారి కూడా రిపీట్ చేశాను. మీకు ఎవిడెన్స్ అయితే కావాలంటే, నా దగ్గర 2 బిల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక్కసారి మనం తీసుకున్నప్పుడు ఒరిజినల్ బిల్లు ఓనర్కి ఇస్తారు, డూప్లికేట్ బిల్లు వాళ్ళు తీసుకుంటారు. నాకు డౌట్ వచ్చి రెండోసారి చెక్ చేయించాను. కానీ రెండోసారి కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ 1400 చిల్లర దాకా వచ్చింది. ఇక్కడ మీరు జూమ్ చేసుకోవచ్చు. ఓకేనా? కెపాసిటీ 13.5 లీటర్స్. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5 లీటర్, అంటే 13.50 లీటర్లు. కానీ బిల్ వేసిండేది 14 లీటర్ల 25, 14.25 లీటర్స్ వేసినారు ఈ పెట్రోల్. ఇది ఎంజే పెట్రోల్ బంక్. ట్యాంక్ కెపాసిటీ కన్నా లీటర్ ఎక్కువ వేస్తున్నారు, కానీ పెట్రోల్ ఏమో అయిపోయి రాలే. ఈ బండి మొత్తం అంతా క్లాసిక్ 350. ఈ బండి 13.5 లీటర్ కెపాసిటీ. ఆడ 14.5 వస్తుంది. ఇది రెండోసారి కొట్టించింది. వాళ్ళే తీసినారు ఆల్రెడీ, పెట్రోల్ జీరో చేసి మళ్ళా వాళ్ళే కొట్టినారు. వాళ్ళు కొట్టిన దాంట్లో 13.5 వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళా అగైన్ 14.5 వస్తుంది. 14.5 వచ్చిందా? ఇది ఎంజీ పెట్రోల్ బంక్, బళ్ళారి బైపాస్.